తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లారు. దర్యాప్తు అధికారులకు వ్యక్తిగత పూచికత్తు ఇవ్వడమే కాకుండా ఆయన తరపున టీడీపీ నేతలు ధూళిపళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు ష్యూరిటీలు ఇచ్చారు. 3 కార్యాలయాల్లో దర్యాప్తు అధికారుల ముందు ష్యూరిటీలు సమర్పించి హైకోర్టు ఆదేశాలను అమలు చేశామన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన నేరుగా కానూరులోని ఏపీ సిఐడి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ దర్యాప్తు అధికారి ముందు ఇసుక కేసులో ష్యూరిటీ బాండ్, వ్యక్తిగత పూచీకత్తును సమర్పించి సంతకాలు చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబులు చంద్రబాబుకు ష్యూరిటీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన బాండ్లను దర్యాప్తు అధికారికి ఇచ్చి గుంటూరు బయలుదేరారు. అనంతరం గుంటూరులో సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో చంద్రబాబు మద్యం కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ శ్రీనివాస్ నరేష్ ముందుగా ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. ఆ తర్వాత చంద్రబాబుతో పాటు ఇదే కేసులో ఉన్న అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. సిఐడి కేసుకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మా మీద పెట్టినటువంటి కేసులో మరి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించాం. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి బెయిల్ బాండ్స్ కి నాని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది సిఐడి ఆఫీస్ లో. అలాగే జామీన్లు కూడా మరి ఒక్కొక్కరిది ₹1,00,000 చొప్పున ఇద్దరిది షూరిటీ అడుగుతం జరిగింది. వాటిని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ 3 కేసుల్లో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవన్న ధర్మాసనం ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తున్నామని ప్రకటించింది. చంద్రబాబు తరపున హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. 3 కేసుల్లో వాద ప్రతివాదనలు పూర్తయిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అనంతరం 2 రోజుల క్రితం హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా చంద్రబాబుకు 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తు, 2 షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన సిఐడి కార్యాలయాలకు వెళ్లి 3 ప్రాంతాల్లో దర్యాప్తు అధికారులకు పూచీకత్తు, బాండ్లను సమర్పించారు. ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం బెయిల్ ఇచ్చారో బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి ఇవాళ ఎందుకంటే ఖచ్చితంగా మేము కోరుకుంది ఏంటంటే ఇదే కనుక ఒక చోట పెట్టుంటే బాగుండేది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని 3 చోట్ల వెళ్ళి సంతకాలు పెట్టడం అనేది సరైన విధానం కాదని మేము భావిస్తా ఉన్నాం. బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేశారు. చంద్రబాబును చూసేందుకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబు కారుపై పూల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో వారికి చంద్రబాబు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. మొత్తానికి ఇసుక కేసులో కానూరు, ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సిఐడి కార్యాలయాల్లో పూచీకత్తు, బాండ్లు సమర్పించి హైకోర్టు ఆదేశాలు అమలు చేశామని చంద్రబాబు తెలిపారు.